హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమోసా టాకీస్. ఇవాళ మేము 'దేవరా పార్ట్ 1' మూవీకి రివ్యూ ఇవ్వబోతున్నాం. ఇంకా ఈ మూవీలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిలింగ్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకెళ్ళిపోదాం. మూవీ ఎలా ఉందని వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఇదొక డీసెంట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికొస్తే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్. ఆయన ఈ రోల్‌కి 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. స్టోరీ కొంచెం స్లోగా, ప్రెడిక్టబుల్‌గా ఉన్నా సరే, ఆయన పర్ఫార్మెన్స్‌తో లాంగ్ లాస్టింగ్ వరకు తీసుకెళ్తూ ఆడియన్స్‌ని ఇంక సీట్‌లో అలా కూర్చోబెట్టేశారు. అండ్ ఈ మూవీకి ప్లస్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ ఏ సినిమా చేసినా సరే ఆయన 100% న్యాయం చేస్తారనమాట. అలానే ఈ మూవీకి ది బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్‌లో అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. అసలు ఎలా అంటే ఫైట్ సీన్స్ ప్లస్ అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది డెడ్లీ కాంబినేషన్‌గా మారింది ఈ సినిమాకి. ఇప్పుడు ఈ మూవీలో మెయిన్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉంటది. లైక్ ఎలా అంటే ఈ మూవీ 2010లో గానీ, 11లో గానీ ఆ టైంలో వస్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం వల్ల మూవీ పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఈ మూవీ కూర్చొని చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు అయిపోద్దా అనిపిస్తది. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దని కనిపెట్టడానికి చాలా స్కోప్ ఉంటది. దీని కారణంగా మూవీ చూస్తున్నంత సేపు కొంత బోర్ ఫీలింగ్ ఉంటది. ఇంకోటేంటంటే వీఎఫ్ఎక్స్. ఆఫ్‌కోర్స్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు బానే కష్టపడ్డారు. ఆఫ్‌కోర్స్ చాలా వరకు వాళ్ళు చేశారు. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల తెలిసిపోద్దనమాట ఇది వీఎఫ్ఎక్స్ అని. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అనేది ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఉండే కొన్ని షాట్స్ కానీ, కొన్ని విజువల్స్ కానీ అబ్సల్యూట్‌లీ స్టన్నింగ్‌గా ఉన్నాయి. సో ఫైనలీ మేము చెప్పేదేంటంటే 'దేవరా పార్ట్ 1' మూవీ వన్ టైమ్ వాచబుల్. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీకు టైం ఉన్నప్పుడు మీ ఫేవరెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ థియేటర్‌కెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ మూవీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇది మా ఛానల్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ రివ్యూ వీడియో. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఏమన్నా మూవీ రివ్యూ కావాలంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. సో ఫైనలీ వెళ్ళిపోయే ముందు మా టీమ్ అంతా మీకు ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాం. అదేంటంటే ప్రతి మూవీ చూడదగినదే. ఒక మూవీ కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. అంతేగాని ఎనానిమస్‌గా ఒక మూవీని వేస్ట్ అని డిక్లేర్ చేయలేం. ఈ మూవీలో మాకేం అర్థమైంది, మేమేం గమనించాం అనే దాన్ని బట్టి రివ్యూ ఇస్తాం గానీ, ఒక మూవీని చులకన చేయడం అయితే మా ఉద్దేశం కాదు. ఒక మూవీని చులకన చేసి, ఆ మూవీ టీమ్‌ని హేళన చేయడం అనేది మా మెయిన్ ఎజెండా కాదు. ఈ ఛానల్‌లో మీకు మంచి డీసెంట్ రివ్యూస్ దొరుకుతాయని మేము గ్యారంటీ ఇవ్వగలం. సో అంతే. ఇటువంటి మూవీ అప్డేట్స్ కోసం, ఇంకా మూవీ సజెషన్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు సమోసా